జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ పై జరిగిన దాడికి నిరసనగా ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీసులో రవాణా శాఖ ఉద్యోగులు జేఏసీ నేతలు నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. నిరసన కార్యక్రమాలకు టీజీఓ, టీఎన్జీఓ, తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ మద్దతు తెలిపాయి. దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలతో మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధిక అందజేస్తారు. అసలు ఏం జరిగింది, ఎందుకని ఒక యూనియన్ నాయకుడు ఒక ఉన్నత అధికారి ఛాంబర్ లోపలికి వచ్చి దాడి చేయడాన్ని ఎట్లా చూస్తున్నారు, అండ్ మోర్ ఓవర్ అట్లాంటి ఇన్సిడెంట్స్ పైన యూనియన్స్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? నిన్న ఆర్టీఏ ఆఫీస్లో మరి పెద్దలు జేటీసీ రమేష్ గారి పైన జరిగిన దాడి తీవ్రంగా రాష్ట్ర జేఏసీ దీన్ని ఖండించడం జరిగింది. అయితే దాడి చేసిన వ్యక్తి ఆటో డ్రైవర్ అసోసియేషన్కి సంబంధించిన ప్రతినిధి అమానుల్లా ఖాన్ గారు. మరి ఇంతకుముందు కూడా వారికి ఇట్లాంటి చరిత్ర ఉంది. మిగతా వ్యక్తులు ఆయనను ఉసిగల్పి తీసుకొచ్చి మా అధికారి పైన దాడి చేసే విధంగా మరి ప్రయత్నం జరిగింది. దాన్ని మేమందరం కూడా ఖండించడం జరిగింది. మరి గౌరవ మంత్రి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. గౌరవ మంత్రి గారు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కూడా మరి ఇమీడియట్గా స్పందించి కమిషనర్ గారితో మాట్లాడి, కమిషనర్ గారు కూడా దాన్ని సీరియస్గా పరిగణించి సంబంధిత డీజీతో మాట్లాడి వారిని అరెస్ట్ చేయించి జైలుకు కూడా పంపించడం జరిగింది. యూనియన్ లీడర్ గా లోపలికి జస్ట్ మెమరాండం ఇస్తామని ఒక ఇది పెట్టుకొని లోపలికి వచ్చి అట్లా దాడి చేయటము, చిన్న ఉద్యోగులకు కూడా ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది కదా, సో ఎట్లా చూడాలి దాన్ని? ఇప్పుడు రవాణా శాఖలో సిటిజన్ ఫ్రెండ్లీ సర్వీసెస్ ఇస్తాం. మేము ఎవరు వచ్చినా వాళ్ళని హానర్ చేస్తూ లోపల కూర్చోబెడతాము, మాట్లాడతాము, వాళ్ళ సమస్య ఏముందో పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా నిన్న ఆటో యూనియన్ లీడర్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మాట్లాడతారు కదా అని, ఉన్నట్టుండగా ఆయన చేయి చేసుకోవడం జరిగింది. అది అన్ఎక్స్పెక్టెడ్. ఇట్లాంటి దాడుల్ని ఎట్లా చూస్తారు? యాజ్ ఎ యూనియన్ గా మీరేం చెప్పగలుగుతారు? క్లర్కల్గా లోపల ఫైల్ అంతా మా దగ్గరే ఉంటుంది. మేము ఎప్పుడైతే కొంచెం బాగాలేని ఫైల్ తీసుకోము, అన్ని కరెక్ట్ పెట్టుకుంటారంటే అని చెప్తాం. అది వాళ్ళకి నచ్చలేదు. నేను వచ్చాక నువ్వు పెట్టవా, నువ్వు చేయవా అని వాళ్ళ దౌర్జన్యం. కాబట్టి ఈ ఆటో యూనియన్ వల్ల మేము చాలా అందరం సఫర్ అవుతున్నాం. కాబట్టి మరొకసారి రిపీట్ అవ్వకుండా వీళ్ళని కంట్రోల్ చేసేదానికి మేము అందరం కలిసి సో ఇట్లాంటివి రిపీట్ అవ్వకుండా ప్రభుత్వం ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రాధిక, ఎన్టీవీ, ఆర్టీఓ.